హాయ్ బా. హాయ్ బా. ఫోన్ సరే బా. దేనికి బా? మామూలుగానే. ఏమైంది బా? ఏం కాదు బా. ఏం కాదు దాస్తున్నా బా. ఏమైందిరా? హాస్పిటల్ ఎవడు ఎముడు వస్తాడు, మన కాళ్ళ కాడికే వస్తాడు. ఏ పిల్ల బచ్చా ఇచ్చి అడిగి వస్తాడా, నీ తాత తీసుకొస్తాడా? కాపాడుకున్న పారిపోయినావు, నేను ఎట్లా పట్టాలో మాకు తెలియదా? తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేసిన. అన్నా ఏం చేయమంటివి? ఏం చేయమంటివా? నువ్వు ఒక్కసారి అన్నా చేసి పడ చెప్తావండి. అన్నా ఇంకోసారి ఏ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు, అలా చేద్దాం. చూసుకోరా, ఏం చేస్తారు చూసుకోండి. సరే అన్న, ఆడు ఊసి కానీ అన్న మాట కానీ నాకు కనబడకూడదు, వినబడకూడదు. ఇంకా వీడితో మాట్లాడేటనా లేపి పాడబ్బుగా. ఏమరా ఇక డబ్బు ఇయ్యాలా? నగేస్తాను రాసి ఇయ్యాలా? పోయాడు సంపరండి. ఉన్నాడన్నా. ఓకే తప్ప వేసేద్దాం.
నా కొడకల్లారా మీకేం చెప్పినండి రా ఈయన సంపమని చెప్తే సంపకుండా ఇడిచేస్తారా అన్నా కుక్కను కొట్టినట్టు కొట్టామన్నా ఎట్లా లేచాడు మాకేం తెలుసు. ఏయ్ ఆయన చంపి రాకపోతే మిమ్మల్ని నేను చంపుతా. అమ్మాయిని లవ్ చేశానని చెప్పి నన్ను కొట్టడానికి పంపించినావే, మరి ఆ అమ్మాయి కూడా నన్ను లవ్ చేస్తుందా? మరి మా వాళ్ళు చంపకుండా ఉండరా? ఎంతమందిని పిలుచుకుంటావో పిలుచుకోరా, వాళ్ళతోనే నీకు కూడా గొప్పసింది చెప్తాను. ఏదన్నా ఇట్లా మాట చంపాలంటే 10 మంది తెచ్చుకోవాలి. 10 మంది కలిపి ఒక్కను కొట్టారు, ఒక్కడ 10 మందిని కొట్టలేడా? ఇట్లో చిన్న చేంజ్ ఏంటంటే ఒక్కొక్కడికి ఉంటారన్నా సామిరంగా పట్టిదిక్కువ. లవర్స్ని విడదీయడం నీకు కొత్త కావచ్చు, ఎంతోమందిని లవర్స్ని కలిపిన నేను నాకు చావంటే ఒక భయం లేదు. నువ్వే కాదు, ఈ బాబు వచ్చినా ఆ ఇంటికి కూడా పీకలేదు. మందిని కొడితే మగదనుకున్నావా? హీరో వచ్చినావా? నీ లవర్ నా చేతిలో ఉంది. బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఇది మరీ దారుణంగా లేదు? వాడు అమ్మాయిని తీసుకొచ్చి నీ చేతిలో పెడితే నీ దగ్గర సేఫ్ ఉంది అనుకుంటున్నా. నీ కూడా చెప్పనా బాబాయ్, ఆ అమ్మాయిని నీ దగ్గర ఉండడం కాదు, నా వాళ్ళు తీసుకెళ్ళి 1 గంట అయ్యింది. ఈ విషయం నీకు ఇంకా తెలియదు అనుకుంటా. ఎలా తెలుస్తుంది? నేను చెప్పాలి కదా. నువ్వు ఇది ప్లాన్ చేసి దగ్గరగా 10 రోజులు అయి ఉంటుంది, కానీ నేను మాత్రం నా ఫ్యూచర్ని ఒక 5 ఏళ్ళ ముందే నేను రాసేసుకున్నాను. ఆఫ్టర్ ఆల్ అన్నా నువ్వు కొంచెం ఇది వాడటం నేర్చుకో, బాగుపడతావు. ఏం మాట్లాడుతున్నారా? ఇప్పుడు నువ్వు తప్పించి ఉండొచ్చు, ఏదో ఒక రోజు నా చేతికి దొరుకుతావు. నీకు కూడా చెప్పనా, ఒక వేటగాడు బతికుండాలంటే సముద్రంలో చేపలు బతికుండాలి, ఆ చేపలు బతికుండాలంటే సముద్రం కావాలి. ఇక్కడ వేటగాడు గొప్ప కాదు, సముద్రంలో బతికే చేపలు గొప్ప కాదు. ఎన్నిటిని గుప్పుల్లో పెట్టుకుని చూసుకో. ఈ సముద్రం ఆ సముద్రం లాంటిది. నా జోలికొస్తే సునామీ తప్ప నీకు మరో ప్రపంచం అనేది కనపడదు. ట్రై చేసుకో, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ట్రై చేసుకో. అది ఏదో సినిమాలో ఒక డైలాగ్ చెప్తారు రామ్ చరణ్ అన్న, 100 మందిని ఒకేసారి పంపించింది. నేను 100 మందిని మెయింటైన్ చేయలేను, కానీ తెచ్చుకో 10, 20, 30 మందిని తెచ్చుకో. మనల్ని ఎవరు రాయిపోయింది ఇక్కడ?